మేడం సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు, ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు? సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా, ఆఫ్టర్ ఆల్ కుర్చీల మీద కక్ష ఎందుకు కడతామండి? కదా, నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్లతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పని చేయట్లేదు. తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వల్లో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు? ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఉల్టుతుకొని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో? వారం రోజుల్లో ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. టవల్ తీసేనా? అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ, చెస్ట్లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథను. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కంబెండ్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్లో అలా ఆడుతుందంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడో పోయారు.
సిగరెట్లు తెచ్చుకో. హ్మ్? నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా 4 బిడీలు తెచ్చుకో. సిగ్గుపడి బీడీలా నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. సిగరెట్ తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? బయటికి రా. కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు. అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, నా కోసం. అలాంటి నేను సిగరెట్ తెమ్మంటావా? నాకు బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో నన్ను వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు. ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఇట్రా వాడి చేతులు టిన్స్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళే చూసుకుని వాళ్ళే వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్లు తేవాలా? అరే నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ త్రెండ్ సార్ కొత్తడు ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాను సార్. నువ్వు నా బామర్ది ఏంట్రా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చేయి. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా. కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే సరికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం. ఒరేయ్ గౌరవ్, Get back, step back. It's a beautiful day. It's like that, y'all. It's like that. Get back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ? చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. సిద్ధు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటా క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు,
అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు 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 రైట్ లో చూడు చూడు ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. Oh, అది wonderful, డాడీ madam. ఆఫీస్ కి వెళ్ళే రూట్. అవునా, madam? ఆ సైడ్ కి వెళ్ళామంటే మన హోటల్ వస్తుంది. Oh, ఇది కూడా? అందుకు ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోంచేసి వెయిట్ చేయి.